క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 3% స్పోర్ట్స్ కోటాను అమలు చేయబోతుంది. ఇదే విషయంపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాబోయే 10 ఏళ్లలో రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి 3% స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లుగా లోకేష్ ప్రకటించారు. క్రీడలను ప్రోత్సహించడంలో చంద్రబాబుకు ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నారు. ఏపీలోని రాబోయే 10 ఏళ్లలో క్రీడల అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించామని గుర్తు చేశారు. గ్రాస్ రూట్ లెవెల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. అయితే క్రీడల్లో బాలికలను ప్రోత్సహించే విషయంలో తల్లిదండ్రుల మైండ్ సెట్ లో మార్పు రావాల్సి ఉందంటూ అభిప్రాయపడ్డారు. క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తేనే బాలికల క్రీడాకళలు నెరవేరుతాయంటూ లోకేష్ అభిప్రాయపడ్డారు. తాము కూడా మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్లు, వార్షిక కోచింగ్ క్యాంపులు, హాస్టల్ వసతి వంటి క్రియాశీలకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనివల్ల ప్రతిభ గల క్రీడాకారులకు విద్యా అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. క్రీడాకారులకు ప్రయాణ భత్యం, పారా అథ్లెట్లు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం ద్వారా అవకాశాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.